వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం కాజీపేట్కి రావడం జరిగింది. ఇక్కడ షిరిడి సాయిబాబా మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్గా గత 10 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా సాగిస్తూ ఉన్నటువంటి జీజుల చంద్రయ్య గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ 86 ఇయర్స్ చంద్రయ్య గారికి 86 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ మ్యారేజ్ బ్యూరోని ఎందుకని రన్ చేస్తూ ఉన్నారు, అది కూడా ఇంత ఏజ్లోనూ సక్సెస్ఫుల్గా. ఇప్పటిదాకా అప్రాక్సిమేట్లీ ఒక 80 పెళ్ళిళ్ళు చేశానని చెప్పి కొంత వినికిడి. ఈ 80 పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నాయా? యాక్చువల్లీ ఇక్కడ గంగపుత్ర కులాలకి మాత్రమే ఇక్కడ ఓన్లీ సంబంధాలు చూడబడతాయని చెప్పేసి చంద్రయ్య గారు వాదన. ఇప్పటిదాకా వేరే కులాలకి ఎందుకని చేయలేకపోయిళ్ళు, ఓన్లీ గంగపుత్రని మాత్రమే ఎందుకని చేస్తూ ఉన్నారు? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. బీవీఆర్ టీవీకు ధన్యవాదాలు ఉన్నాయి. ఓకే సార్, మీకు ఒక 86 సంవత్సరాలు, మీకు ఇంచుమించు 86 సంవత్సరాలు. యాక్చువల్లీ ఇంత ఏజ్లోని మీరు ఇదంతా ఎందుకని చేస్తూ ఉన్నారు? హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు కదా. నేను నా ఇంటి పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నా మనసులో. నేను తప్పకుండా నేను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పే ఉద్దేశం నా మనసులో ఉంది కాబట్టి ఎంతవరకు నేను చనిపోయేంత వరకు ఈ మ్యారేజ్ బ్యూరోకు నేను విజయవంతంగా చేయాలని నా ఉద్దేశంగా ఉంది. ఓకే సార్, గత 10 సంవత్సరాలుగా మీరు ఈ మ్యారేజ్ బ్యూరోని రన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పటిదాకా 80 పెళ్ళిళ్ళు చేశారని చెప్పేసి నేను మీ సహచర మ్యారేజ్ బ్యూరోల ప్రొప్రైటర్స్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. యాక్చువల్లీ 80 అంతకన్నా పైన ఏమైనా చేసిల్లా? 80 పోతే ఒక 82 అయినాయి ఈ మధ్యలో. అంటే సెకండ్ మ్యాచ్ ఒకటి కూకట్పల్లిలో చేసిన ఒక 4 months బ్యాక్న, అది దాంతో 82. ఓకే సార్, ఈ 82లో అన్నిటికన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయా? కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు అయితే సక్సెస్గా అవుతుంది. ఒక 80 లోపల 82 లోపల 8 సెకండ్ మ్యాచ్కి వచ్చినాయి. సెకండ్ మ్యాచ్లో కూడా అవి మళ్ళీ నాగరికి వచ్చినాయి. నాగరికి వచ్చి వేరే మ్యారేజ్ కూడా పోతే కూడా వాళ్ళు కూడా నాకే పంపించారు. ఆ విధంగా వేరే మ్యారేజ్తో కన్సల్ట్ అయ్యి అవి కూడా సక్సెస్ చేస్తున్నా. ఓకే, ఎందుకు 8 పెళ్ళిళ్ళు ఎందుకని ఇట్లా సక్సెస్ ఎందుకని కాలేకపోయాయి? అయితే ఈ భార్య భర్తలు అయిపోయిన తర్వాత సంసారం లోపల కొన్ని చిచ్చులు పెట్టుకొని జగడాలు పెట్టుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు కలిసి ఉండాలనే ఉద్దేశం లేని పరిస్థితుల లోపల విడాకులు అయ్యే అవకాశం ఉన్నాయి. తర్వాత అత్త మామూలతో కూడా పోరుతోను కూడా అటు అది ఆడబిడ్డలతో పోరుతోను కూడా ఈ వేరే అయిపోయినాయి. తర్వాత భర్త ఎవరైతే ఉన్నారో అతను నేను ఆ తల్లి చెప్పినట్టుగా తండ్రి చెప్పినట్టుగా నేనే వింటా, నువ్వు చెప్పినట్టు వినను అన్న ఆలోచనతో కూడా అట్లా కూడా కొన్ని విడాకులు అయినాయి. ఓకే సార్, మీరు ఓన్లీ గంగపుత్ర కులాలకు మాత్రమే మీరు సంబంధాలు చూస్తూ ఉంటారా? అవునండి, ఓన్లీ గంగపుత్ర. అంటే గంగపుత్ర బెస్త అంటే ఒకటే, అదే సంబంధం నేను చూస్తాను. వేరే మ్యారేజ్లు చూడను, వేరే కులాలు చూడను. ఓకే, మీరు ఇప్పటిదాకా ఈ 82లో ఎన్ఆర్ఐ సంబంధాలు చేశారా? ఒక 5 అమెరికా, 1 ఆస్ట్రేలియా, 6 మొత్తం టోటలీ 6 చేసిన. ఓకే, వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటారా? అంటే భర్త చనిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా జనరల్గా. అయితే సెకండ్ మ్యాచ్ అంటారు దాన్ని. రెండో సంబంధం వాళ్ళు నాగరికి వచ్చే వాళ్ళు తప్పకుండా చూస్తారు. ఇప్పుడు నాగర 23 మంది అమ్మాయిలు నాగర సెకండ్ మ్యాచ్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు జెంట్స్ కూడా నాగర ఒక 16 మంది సెకండ్ మ్యాచ్లో ఉన్నారు. ఓకే, గంగపుత్ర కులాల వాళ్ళే ఎందుకు మీ దగ్గరే రావాలి? అంత స్పెషల్ ఏంటిది మీ దగ్గర? అయితే నేను సంఘం లోపల గంగపుత్ర సంఘంలో తిరిగాను కాబట్టి అందరికీ పరిచయం అయిపోయినా. ఆ పరిచయంతో నేను నాగరికి రావటం జరిగింది. అయితే ఎవరైతే నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారో పెద్దలు వాళ్ళు కూడా నాగర్ పంపించడం జరిగింది. ఈ జిల్లా లోపల గంగపుత్ర సంఘం లోపల నేను ఒక మెంబరు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను నా సర్వీసులో, అంటే నేను దిగక ముందు నా కుటుంబంలో 35 పెళ్ళిళ్ళు చేసిన. ఆ 35 కాక ఇది 82 ఇవి. ఆ 35 సర్వీసు ముగించే వరకు 35 మా కుటుంబంలో చేసినాం, మా బంధుత్వం లోపల. అది ఫ్రీ సర్వీస్. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఫీ ఎంత తీసుకుంటారు? స్టార్టింగ్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ నుంచి వెళ్ళి ఎండింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు అసలు యాక్చువల్లీ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. 3,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటా, సెటిల్మెంట్లో 20,000 తీసుకుంటా అండి. ఓకే, అంటే స్టిల్ ఇప్పటికీ కూడానా
ఇప్పటికి కూడా అదే రకంగా పోతుంది. ఇప్పుడే కొద్దిగా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను కానీ ఇంకా చేయలేదు. ఎక్కువ అంటే ఎంత చేయాలనే ఆలోచనలు ఉన్నాయి? 5,000 ఇప్పుడు మొత్తం మ్యారేజ్ బ్యూరోలు అందరూ 5,000 తీసుకుంటాను. నేను కూడా 5,000 తీసుకోవాలంటాం కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అంత 3,000 కదా అండి, 3,000 ఇస్తాను వెళ్ళిపోతున్నారు. సెటిల్మెంట్ అయిన తర్వాత కూడా 20,000 అంటే 20,000 ఇస్తలేరు. చాలా తక్కువ ఇస్తున్నారు. అయినా కానీ నేను ఓపికతో తీసుకుంటున్నా. ఓకే. యాక్చువల్లీ మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి అంటా ఉంటారు మరి జనరల్గా. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? కొంతమంది మ్యారేజ్ బ్యూరోలు ఏంటంటే ఇప్పుడు పైసలు తీసుకొని మళ్ళీ ఫోన్ ఎత్తకుండా సంబంధాలు సరి చేయకుండా ఉన్న వాళ్ళను నమ్మవద్దని వాళ్ళ ఉద్దేశాలు. అయితే మీరు నా మీద నమ్మకం ఉంటేనే మీరు చేసుకోండి. నా నిబంధనలు మ్యారేజ్ నిబంధనల ప్రకారంగా వాళ్ళు చదువుకున్న తర్వాత మీకు సరే అని అనిపించినప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేయండి, లేకపోతే వద్దు. ఓకే సార్, మీకు ఈ పరిచయాలు అనేటువంటివి ఎట్లా ఏర్పడ్డాయి? మీరు ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా పెళ్ళిళ్ళు చేశా అని చెప్పేసి అన్నారు. ఈ సర్కిల్ అనేది ఎట్లా వచ్చింది మీకు? అయితే నేను హైదరాబాద్ లోపల సంబంధాలు మ్యారేజ్ బ్యూరోలు ఉంటారు కదా, వాళ్ళకు నాకు సంబంధాలు పెట్టుకున్నాం. వాళ్ళం మేము మ్యారేజ్ బ్యూరోకి మేము పోతుంటారు, వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. దానివల్ల ప్రబలిపోయింది. ప్రజల లోపల ఒక గంగపుత్ర సభ్యుడు ఉన్నాడు, సో కాజుపేట లోపల తప్పకుండా చేయగలుగుతాడు అనే ఉద్దేశంగా హైదరాబాద్ నుంచే నాకు 96 సంబంధాలు వచ్చినాయి. హైదరాబాదే. అయితే ఒకరు చేస్తుంటే వాళ్ళ చుట్టాలకు వాళ్ళు చెప్పుకుంటూ పోయినారు అన్నట్టు. ఆ విధంగా చెప్పడం వల్ల బంధుత్వం పెరిగిపోయిన తర్వాత నాకు హైదరాబాద్ వారంకి ఒకసారి నేను హైదరాబాద్ పోతుంటాను. శనివారం ఆదివారం అది పోయి వాళ్ళది ఎవరైతే పెళ్లి చూపులు ఉంటాయో వాళ్ళు సెట్ చేసి వస్తుంటా. అయితే నేను పోయిన తర్వాత కూడా వాళ్ళని పోయే ముందు కూడా వాళ్ళ ఫోన్ చేస్తా, వాళ్ళు కూడా నన్ను తీసుకొని పోయి తర్వాత ఈ నాగర ఉండే ఫోటోలు ఉంటాయి, నాగర ఈ పురుషులై స్త్రీలై అవి తీసుకుపోతే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చెకప్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చిన ఏరుకున్న తర్వాత నేను ముందుకు పోతాను. ఓకే. యాక్చువల్లీ మీకు అడ్రస్ ఇవ్వండి, మీ అడ్రస్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్. జి చంద్రయ్య, హౌస్ నెంబర్ 25-4-560, విష్ణుపురి, సోమిడి రోడ్డు, నియర్ ఉప్పలయ్య హోటల్, కాజుపేట. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు ఏదైతే సంబంధాలు సెట్ చేసిల్లో 82 ఇదంతా చాలా ఈజీగా సెట్ చేసిల్లా, చాలా కష్టంగా సెట్ చేసిల్లా? కష్టంగా ఒక్కొక్కరికి 8, 10, 12 సంబంధాలు కూడా చూపెట్టేది కూడా సెట్ కాని పరిస్థితులు ఉండే. అటువంటి వాళ్ళు వేరే మ్యారేజ్ ఎంట్రీ అయ్యి కూడా అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు విసిగెత్తి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నేను సంతోషంగా సక్సెస్ఫుల్ చేసిన. ఓకే. ఇప్పుడు లీస్ట్లో ఎన్ని ఉన్నాయి పెళ్ళిళ్ళు ఇప్పుడు చేయవలసినవి? తర్వాత 70 వరకు పురుషులే ఉన్నాయి, జెంట్స్ 70 ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఒక 50 అది మన లేడీస్ ఉన్నాయి నా దగ్గర. తర్వాత ఫారిన్ కంట్రీస్ పోయే వాళ్ళు కూడా 10 మంది మగపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు కూడా నా దగ్గర ఒక 8 మంది ఉన్నారు. డాక్టర్స్ ఒక 6 జెంట్స్ ఉన్నారు, ఒక 6 లేడీస్ ఉన్నారు. ఇది గవర్నమెంట్ పదవి వాళ్ళు కోరుకునే వాళ్ళు కూడా ఒక 10-12 మగపిల్లలు ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒకళ్ళు మీ దగ్గరకు వచ్చిళ్ళు, ఇట్లా పలానా అబ్బాయి కావాలనో లేకుంటే అమ్మాయి కావాలనో మీ దగ్గరకు వచ్చిళ్ళు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎన్ని రోజుల్లో మీరు సంబంధం సెట్ చేయగలరు? రోజులా, నెలలా? నేను రోజులు చెప్పలేను, నెలలు కూడా చెప్పలేను. అది అయ్యేంత వరకు మీ ఓపిక ఉంటేనే నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే మనం రోజులు లెక్క పెడితే 1 month, 2 months, 3 months వల్ల టైం ఇస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ మీద చేసుకుంటూ పోతారు. ఇక్కడ సక్సెస్ కాదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోరు, అబ్బాయి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళను ఒత్తిడి చేసి వాళ్ళను ఒప్పించి సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఒప్పుకున్నారు మీ బాబుకు, మీరు పెళ్లి చూపులు మీరు ఎప్పుడు పోతామంటే అప్పుడు తీసుకుపోయి నేను మీకు ఆ పెళ్లి సెటిల్ చేస్తానని చెప్తాను. ఓకే సార్, మీరు చాలా ఈజీగా సెట్ చేసిన సంబంధం ఏమైనా ఉందా? అంటే 1 to 3 days ఉన్నాయి? లేదండి, 1 month టైం తీసుకున్నా. 15 రోజులకు ఒకటి చేసిన, 1 month చాలా చేసిన. తర్వాత 3 months, 4 months, 6 months చేసిన మిగతా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనుకునే యువకులకు మీరిచ్చే సందేశం ఏంటిది?
నేను అంటే వాళ్ళది జీవితాలు బాగుండాలనే ఉద్దేశంగా మీ జీవితాలు మీకు బాగుండాలని చెప్పంటే మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని జీవితంలో స్వతంత్రంగా బతకాలి. మీ స్వేచ్ఛ జీవితమే మీకు పునాది అని నేను వాళ్ళకు నొక్కి చెప్పగలుగుతా. ఓకే. సార్ ఇంత ఏజ్‌లోనే మీరు చాలా బిజీగా ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళతోని రకరకాల మాధ్యమాల్లో బిజీగా ఉన్నారు. మీరు ఇంత ఏజ్‌లోనే దీని గురించి ఏం చెప్తారు? నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, నా ఇంటి పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి మ్యారేజ్ బ్యూరోతోని కొద్దిగా స్వేచ్ఛ జీవితంలో వస్తాననే ఆలోచనతోనే నేను ముందుకు పోతున్నా. కానీ ఇప్పుడు నాకు కీళ్ళ నొప్పులు 8 ఇయర్స్ నుంచి ఉన్నా గానీ, నేను ఈ సంబంధాలు చూసుకుంటూనే పోతున్నా. ఓకే. యాక్చువల్లీ మీరు గతంలో ఏం చేసేవాళ్ళు వృత్తి పరంగా చూసుకుంటే? నేను వెటర్నరీ డిపార్ట్మెంట్ లోపల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్‌గా అక్టోబర్ 95లో రిటైర్డ్ అయినా. యాహ్! ఓకే. సార్ ఓన్లీ మీరు గంగపుత్రన్ సంబంధాలు మాత్రమే సెట్ చేస్తున్నారు. అంటే వేరే కులస్తుకు సంబంధించినటువంటి సంబంధాలేమైనా మీ వద్దకు వస్తా ఉన్నాయా మరి? నాగర్కు వేరే కుటుంబంలో వాళ్ళు వస్తే వాళ్ళు మ్యారేజ్ బ్యూరోకి పంపిస్తా. ఎవరైతే కాపు అనుకోండి, తర్వాత పెరక వాళ్ళు అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, అటువంటివి ఏమైనా వస్తే వాళ్ళకు నేను అడ్రస్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తా. కానీ నేను తీసుకోను. ఓకే. అంటే మీరు నిర్ణయం తీసుకున్నారా? ఓన్లీ గంగపుత్ర మాత్రమే చెయ్యాలి, వేరే చెయ్యొద్దు అని? నేను నా కులమే చేయాలని నా ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నా. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ షిరిడి సాయిబాబా మ్యారేజ్ బ్యూరో గురించి యావత్ ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇక జీవితంలో వాళ్ళు బాగుపడాలని చెప్పి మీరు బాగుపడాలి, అమ్మాయిలు అబ్బాయిలు బాగుపడాలన్న ఉద్దేశంగా నేను వాళ్ళ స్వేచ్ఛ జీవితంలో మీరు అడుగుపెట్టాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వాళ్ళను కోరుతున్నాను. యాహ్! ఓకే. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ ఆఫ్ ద మీద చూసుకుందాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.